పరిస్థితి. మీరు కూడా వ్యతిరేకిస్తున్నారు కమిషన్ లేకుండా జరపడం అనేది? నేను వ్యతిరేకించటం అనేది ఏం కాదు, జరుపుకోవచ్చు. అంటే మీ కమిషనర్ ఉంటేనే జరుపుకోవాలి, లేకపోతే లేదనేది ఏం కాదు. ఎవరికైనా అత్యవసరం అనేది పడుతుంటుంది, ఒక్కోసారి చెప్పలేము. ఆయన కూడా నేను చూసినాను ఇంటర్వ్యూ లెటర్ అవన్నీ కూడా. సో ఆయన పోవటం ఇదేం కాదు, కానీ ఇప్పుడు మనకు సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలా. అంటే మీ పార్టీ వాళ్ళకి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నాం? మీ కార్పొరేటర్లు మీ మాట కూడా వినుకోకుండా ఎందుకు బైకాట్ చేశారు? అంటే అది నా మాట కూడా మేము ముందుగానే ప్రిపేర్ కాలే వాళ్ళకందరికీ. నాకు తెలిసినటువంటి విషయం వాళ్ళకందరికి కూడా కాలే. ఈడ ఒకరి మించి ఒకరు సభలోకి వచ్చిన తర్వాత ఆయనందుకై సరే ఎవరికి ఏమో అన్నట్టుగానే ఒకరికోరు తోడై అదేదో జరిగింది తప్ప ముందుగానే గిన మేము మాట్లాడుకొని ఒక మీటింగ్ పెట్టుకుంటే ఈ సంఘటన జరిగేది కాదు. మీ పార్టీ వల్ల మొత్తం కార్పొరేటర్లు అంటే మొత్తం మీరు కూడా టీడీపీకి వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారని చెప్పేసి కూడా బయట కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్పొరేటర్లు. నేను అంటే ఒక గౌరవ స్థానంలో ఉన్నా, వాళ్ళు లేచిపోయినట్టు గబగబని నేను లేచిపోవటానికి కుదరదు కదా. ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలి. సో నేను వాళ్ళు పిలవంగానే నన్ను లేచి రమ్మంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇటువంటి దాంట్లో చిన్న చిన్న అపార్థాలు చేసుకుంటారు. అది ఎవరు ఏంది అనే సంగతి నేను వాళ్ళతో అంటే ఏ రకంగా అడ్జస్ట్ అయినట్టు ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ స్థానాన్ని కాపాడాల్సినటువంటి విషయం గబగబా లేచేసి నేను కేకలేస్తే దానికి అర్థమేముంది? ఆ స్థానానికి గౌరవం